మనం బాట పంటి పోతంటే కుక్కెంబడి పడి 4 సార్ల మొరిగితేనే హడి ఈ కుక్కప్ప అడుగా నా ఎంబడే పడుతుంది అని తిడతాం. 2 ఏళ్ల నుంచెల్లి ఎన్నిసార్లు మురిగినా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా కూడా బాపు కేసీఆర్ గారు 70 నిమిషాల ప్రెస్ మీట్ లా పాలమూరు రంగారెడ్డికి నీళ్ల కోసను ప్రజలకు వివరించిండే తప్ప దాంట్లో ఒక్కసారి కూడా మన గుంపు మేస్త్రి పేరు తీయలేదు. గుంపు మేస్త్రి ఏం చేసిండట అంటే టీవీ ముందటనే కూర్చున్నాడట. నా పేరు తిత్తడు కావచ్చు, ఇక నేను ఎగిరి గంతెత్తా, నేను హీరో అయిపోతా అనుకున్నాడట. కానీ అది బెడిసి కొట్టేసరికి, పేరు తీయకపోయేసరికి పిచ్చి పీక్స్ పోయి ఇవాళ సొంత నియోజకవర్గంలో ఒక సభ పెట్టిండయ్యా. మరి కేసీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద గిట్లా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గిట్లా, నీళ్ల మీద గిట్లా మాట్లాడతాడు కావచ్చని మేము అనుకున్నాం. మన దగ్గర సబ్జెక్టు లేదాయే, సరుకు లేదాయే, నీళ్ళంటే తెలియదాయే, బేసిన్లకు బేసిక్స్ లకు తేడా తెలియనున్నాయే. నువ్వెంత మొరిగినా, మా ఫామ్ హౌస్ చుట్టూ పొర్లు దండాలు పెట్టినా, ఆ ఫామ్ హౌస్ గేట్ దగ్గరికి పోయి బట్టలు చింపుకున్నా, నీ తల పెట్టి కొట్టుకున్నా కూడా నీ పేరు అలకడు గుంపు మేస్త్రి. బాపు కేసీఆర్ గారి కాలి కంటినా దుమ్ము దూలికున్న విలువ కూడా నీకు లేదు. ఇంకొకటి బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు దోమ లెక్కచ్చినావు అనుకో, దోమను నలిపినట్టు నలుపుతాం. నువ్వు కుక్కలాగా మొరిగినావు అనుకో, రాళ్ళేసి దంచుతాం బిడ్డ. పిచ్చుకుకాకు కాకు, ఫ్రస్ట్రేషన్ కోకు,